హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ముఖ్యంగా జిమ్కి వెళ్ళే వాళ్ళకి. సో రీసెంట్గా నేను ఒక కేసు చూశాను. ఏంటంటే ఇది జరిగి జస్ట్ 3 days అయింది. ఓకే, మన హైదరాబాద్లోనే ఒక ఆయన జిమ్ చేస్తా యాంకిల్ నీ సపోర్ట్ ఇలా పెట్టుకొని మనం ఇలా పెట్టుకొని చేస్తారు కొంతమంది షోల్డర్స్. సో వెయిట్ ఎక్కువైందో వాట్ ఎవర్ ఆయన ఇలా పడిపోయారు, తల మీద పడ్డారు. C5-6 లెవెల్ దగ్గర, C5-C6 లెవెల్ దగ్గర కంప్లీట్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయ్యి ఆయన పారాప్లెజియాతో ఉన్నారు. అంటే చేతులు కాళ్ళు పనిచేయకపోవడాన్ని పారాప్లెజియా అంటారు. సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను. సో నా ఫ్రెండ్ స్పైన్ సర్జన్, ఆయన సర్జరీ చేయడం జరిగింది. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ రికవరీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే జిమ్కి వెళ్ళడం చాలా మంచిదే, బట్ మనం వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకే లిఫ్ట్ చేయాలి. ఊరికి అనవసరంగా వేరే వాళ్ళతో పోటీ పడి లేదంటే అండర్